నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వెంకటరమణ నర్సింగ్ హోంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. క్రీస్తు సందేశాన్ని విశ్వాసులందరూ అనుసరించాలన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. ఒంగోలు 15వ డివిజన్ గ్రీన్ బెల్ట్ లో ఆక్రమణలు తొలగించిన కార్పొరేషన్ సిబ్బంది. ఎదురు దాడికి దిగిన ఆక్రమణదారులు. భక్తుల వినతుల మేరకు శ్రీశైలం మహాక్షేత్రంలో సర్వదర్శన సమయాలు పెంపు. జనవరి నుండి రోజుకు 3 సార్లు వీఐపీ బ్రేక్, 3 సార్లు స్పర్శ దర్శనం అమలు. క్రీస్తు పుట్టుక చారిత్రాత్మకమైందని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ వెంకటరమణ నర్సింగ్ హోం నిర్వాహకులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ అన్నారు. ఒంగోలు వెంకటరమణ నర్సింగ్ హోంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రెవరెండ్ డాక్టర్ సుదర్శన్ రావు దంపతులు క్రీస్తు సందేశాన్ని అందించారు. క్రీస్తు రాకను అందరూ స్వాగతిస్తారని, క్రీస్తు సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ఆకాంక్షించారు. వెంకటరమణ నర్సింగ్ హోంలో ప్రతి సంవత్సరం సెమీ క్రిస్మస్ వేడుకలు డాక్టర్లు, ఉద్యోగుల సమక్షంలో జరుపుకుంటున్నామని, ప్రతి ఒక్కరికి క్రీస్తు ఆశీస్సులు ఉండాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రమాదేవి, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డాక్టర్ రత్నావళి సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అతిథులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. తారవెలసింది అనింగిలో ధరణి మురిసింది, రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. మందను విరచి మమ్మును మరచి ప్రాణేయు పట్టుకోండి లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు నా రాజుగా వచ్చుచున్నాడు. మరి ఈ సమయంలో ఇక్కడ మీరు చేరిన అందరూ కూడా మరి మెడికల్ ఫీల్డ్లో ఎంతోమంది మరి హాస్పిటల్కి వచ్చినప్పుడు వారి రోగాల నుండి విడిపించి మరి వాళ్ళు బాగు చేయాలని ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మేము మన్నా చర్చ్లో ప్రతిరోజు మాకు మరి 24 hours ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. డాక్టర్స్ కొరకు మరి అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. నిజంగా ఈ ఫీల్డ్ అనేది చాలా కష్టతరమైనది, అది మరి చాలా త్యాగపూరితమైనది. ఈరోజు అందరికీ, మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్. అట్లానే యేసుక్రీస్తుని ఆయన ఒక కరుణామయుడు, దయామయుడు. ఆరాధిస్తే రక్షించబడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆరాధించి ఆయన నుంచి రక్షణ తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. హాస్పిటల్లో ఈ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ మేము ఈ సెమీ క్రిస్మస్ అనేది పెద్ద పండుగగా జరుపుకుంటూ వస్తున్నాము. ఇక్కడికి వచ్చిన డాక్టర్స్కి, మా స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మాకు మంచి మెసేజ్ ఇచ్చిన పాస్టర్ గారికి, వారి మిసెస్ గారికి, తర్వాత మా డాక్టర్ గారు అయిన రత్నావళి గారికి ధన్యవాదాలు. క్రిస్మస్ సందర్భంగా మంచి మెసేజ్ ఇచ్చారు. అసలు క్రిస్మస్ అంటే జీసస్ లవ్ని ప్రసాదిస్తాడు మనందరికి కూడా.
అది మనందరికీ దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. మన ప్రొఫెషన్ కూడా మంచి సర్వీస్ని ఇచ్చే ప్రొఫెషన్ కాబట్టి అందరూ డిసిప్లిన్తో మంచి సర్వీస్ ఇస్తూ ముందుకెళ్ళాలి. అందరికీ ఈ సందర్భంగా మెరీ క్రిస్మస్ తెలుపుకుంటూ, హ్యాపీ న్యూ ఇయర్ తెలుపుకుంటూ, మంచి ఆరోగ్యంతో, మంచి డిసిప్లిన్ తోటి లైఫ్లో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం. మన వెంకటరమణ నర్సింగ్ హోమ్లో జరిగినటువంటి సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంలో ఇంతవరకు కూడా చాలా చక్కగా అన్ని విషయాలు జరిగాయి. డాక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో కేక్ కటింగ్ అండ్ గ్రీటింగ్స్, దేవుని యొక్క వాక్యము అందించబడింది. సో ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో దేవుడు మంచి సమయం ఇచ్చారు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని మరొకసారి గుర్తు చేసుకొని ఆ ప్రభువు వారు మన యొక్క గ్రామానికి, మన పట్టణానికి, ప్రపంచం అంతటికి కూడా శాంతి సౌఖ్యాలు సమకూర్చాలని, ఇంకా ప్రభువుని గురించి తెలుసుకోవాల్సిన వారు అందరూ కూడా తెలుసుకొని ఆయన ఇచ్చేటువంటి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలులోని తన కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు 19,19,085 రూపాయల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో ఒక 26 మందికి ఇచ్చాము. మన కాన్స్టిట్యున్సీలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా బాగా జరుగుతూ ఉంది. ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఎమ్మెల్యే గారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఖర్చు అయినప్పుడు మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో కొంత వస్తుందనే ఒక నమ్మకంతో వాళ్ళు హాస్పిటల్కి పేదలు వెళ్తున్నారు. దాని తగ్గట్టే మేము వచ్చిన వెంటనే బిల్స్ పెట్టి చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అంటే సంవత్సరము 8 నెలలకే దగ్గర 8 కోట్లు దాటి మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాము మన కాన్స్టిట్యున్సీలో. అంటే చాలా బాగా జరుగుతుంది. పేదలకి మేము ఏదో విధంగా సహాయపడుతున్నాం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పార్టీల అతీతంగా ప్రతి పేదవాడికి, ప్రతి ఇబ్బంది పడేవాడికి అందే విధంగా మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. అది మా అదృష్టంగా మేము భావిస్తాం. ఒంగోలు 15వ డివిజన్ గ్రీన్ బెల్ట్లో అనధికారికంగా ఉన్న దుకాణాలపై మున్సిపల్ సిబ్బంది కొరడా జులిపించారు. కొంతకాలంగా గ్రీన్ బెల్ట్లో అనుమతులు లేకుండా ఆక్రమించిన వారి దుకాణాలను ప్రొక్లైన్లతో తొలగించారు. గ్రీన్ బెల్ట్ నిర్వహణకు సహకరించాలని పలుమార్లు దుకాణదారులు, కార్పొరేషన్ సిబ్బంది కోరినా ఆక్రమణదారులు ససేమిరా అనడంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది యంత్రాల సహాయంతో ఆక్రమణలను నేలమట్టం చేశారు. ఈ సమస్య కోర్టులో ఉంటే తమ దుకాణాలను ఎలా తొలగిస్తారంటూ కార్పొరేషన్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆక్రమణదారులు దాడికి దిగారు. 30 ఏళ్ల నుండి ఇక్కడే ఉంటున్న తమకు ఎలాంటి సమాచారం లేకుండా తొలగించడం ఏంటని ప్రశ్నించారు. ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించడం ద్వారా జాప్యం జరగడం, ప్రభుత్వం నిర్దేశించిన గ్రీన్ బెల్ట్ పనులు ఇప్పటికే బాగా ఆలస్యం కావడంతో కార్పొరేషన్ సిబ్బంది ఆక్రమణలు తొలగించారు.
లేరు సార్, మధ్యాహ్నానికి వస్తారన్న, మధ్యాహ్నం మేము సర్దుకుంటామని చెప్పాం కదా. ఏంది మా వాళ్ళు లేరు, ఆకులు పెడతా ఉంటే లాగి పక్కన ఎత్తి గందరగోళం చేశారు. వస్తున్నారన్న, ఒక 10 నిమిషాలు టైం ఇవ్వమని చెప్పాం కదా, మేము ఆగాలి కదా. మొత్తం పెట్టేస్తే ఆడవాళ్ళు 3 ఉన్నాం, మేము బతిలాడుతున్నాము. అయ్యా మేము ఆడవాళ్ళు ఉన్నాము, మగవాళ్ళు లేరు. పక్కన ఉన్న వాళ్ళు వచ్చి అందరు కలిసి హెల్ప్ చేశారు, వాళ్ళకి బయట వేసారు. కదా తీపించాలి. చూడు చెప్పండి. ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుందరయ్యపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయాలని నాయకులు ఎం అయ్యప్ప డిమాండ్ చేశారు. ఏలూరు ఆర్టీసీ డిపో పెట్రోల్ బంకులో 80 లక్షల కుంభకోణం జరిగిందని, దానికి సంబంధించి ఎవరైతే దోషులుగా ఉన్నారో వారి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయించాలన్నారు. కుంభకోణంతో సంబంధం లేని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుందరయ్యను కావాలని ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్ చేసిందని ఆరోపించారు. సుందరయ్యను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నామని, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే సుందరయ్యను పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో అన్ని సంఘాలను కలుపుకొని ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎస్డబ్ల్యూఎఫ్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాసులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఏలూరు డిపోలో పెట్రోల్ బంక్ జరిగిన అవతాకల్లో ఎలాంటి సంబంధం లేని మా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య గారిని అక్రమంగా సస్పెండ్ చేశారు. వారిని వెంటనే లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. అదే సందర్భంలో ఈ అవతాకలపై సమగ్ర విచారణ జరిపించాలి. ఎవరైతే నిజమైన దోషులు ఉన్నారో వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టి విచారణ జరిపి చట్టం ద్వారా చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం 83 లక్షల కుంభకోణం జరిగింది. 83 లక్షల్లో కొంతమంది ఉద్యోగులను భయపెట్టి వాళ్ళ దగ్గర ఇప్పటికీ 50 లక్షల రూపాయలు కట్టించింది యాజమాన్యం అక్రమంగా. ఇది సరైన పద్ధతి కాదు. ఎవరైతే దోషులున్నారో, ఎవరు దొంగతనం చేశారో, ఎవరు కుంభకోణానికి పాల్పడ్డారో వాళ్ళు విచారణ జరిగి ఎవరైతే దోషులున్నారో వాళ్ళ మీదే పోలీసు కేసు పెట్టి కోర్టు ద్వారా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగ పరిధిలో వాళ్ళు తీసుకుంటే మన యొక్క పరువు ఉంటుంది తప్ప అక్రమ పద్ధతిలో డబ్బులు వసూలు చేయడం సరిది కాదు. మా సుందరగారిని కూడా డిమాండ్ చేశారు 5 లక్షలు కట్టాలని. నాకు ఎలాంటి సంబంధం లేదు, మా వంతులో భాగస్వామ్యం లేదు కాబట్టి నేను కట్టను అన్నాడు. కట్టనందుకు కక్షపూరితంగా సస్పెండ్ చేయడం యాజమాన్యానికి ఇది అవమానకర విషయం. కాబట్టి ఇప్పటికైనా భేషాలకు వెళ్లకుండా యాజమాన్యం సుందరగా లిఫ్ట్ చేసి వెంటనే విధుల్లో తీసుకొచ్చి మిగిలిన అంశాల మీద సమగ్ర ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా జరిపి దాని మీద విచారణ దిగ్గుదేల్చాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య గారిని అక్రమంగా సస్పెండ్ చేశారో ఈ సస్పెండ్ ఎమ్మటే లిఫ్ట్ చేసి అదే డిపోలో డ్యూటీ ఇవ్వాలని లిఫ్ట్ చేసి ఉద్యోగం వాళ్ళని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వీరితో పాటు కూడా 4 ఏడీసీలు ఉన్నారు, వాళ్ళు కూడా లిఫ్ట్ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఏలూరు డిపోలో అవుట్లెట్ బయట పెట్రోల్ బంక్ ఆర్టీసీ నిర్వహిస్తూ ఉంటుంది. ఆర్టీసీ నిర్వహించే క్రమంలో బయట వ్యక్తులు 83 లక్షల రూపాయలని తస్కరించారు. ఇది ఆర్టీసీ ఉద్యోగుల మీద, అక్కడ నిర్వహించే కార్మికుల మీద మోపి దాన్ని వసూలు చేయాలని అక్కడ ఈడీ ఆదేశించడం జరిగింది. దాన్ని మాకే సంబంధం లేదని వ్యతిరేకించడం వల్ల కక్ష సాధింపు చర్యలో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షుని 4 ఏడీసీని సస్పెండ్ చేశారు. ఇది దారుణమైన అన్యాయము. ఏదైతే చట్టపరంగా ఉందో చట్ట ప్రకారం పోయి రాజ్యాంగ సూత్రాన్ని అనుసరించి
వాళ్ళకి అన్యాయం జరిగితే శిక్షించండి, అన్యాయం జరగకుండా నిర్దోషులుగా తేల్చినట్టు లిఫ్ట్ చేయండి. ఎవరైతే నిర్దోషులుగా బయట చలామణి చదువుతున్నారో దోషుల్ని వెంటనే శిక్షించి వాళ్ళ వద్ద నుంచి రికవరీ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మెప్మా సిబ్బంది టాలెంట్ డెవలప్మెంట్పై ఒంగోలు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ పర్యవేక్షణలో జరిగిన శిక్షణలో మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ పురపాలక సంఘంలో ఎంతో కీలకమైనదని మేయర్ గంగాడ సుజాత అన్నారు. వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఆచరిస్తే చెత్త నుండి సంపద సేకరించవచ్చన్నారు. తడి, పొడి, హానికర ప్లాస్టిక్ వ్యర్థాలపైన అవగాహన కలిగి ఉండాలని కమిషనర్ వెంకటేశ్వరరావు చెప్పారు. ప్లాస్టిక్ రహిత ఒంగోలు కోసం అందరూ కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ సంతోష్ కుమార్, సిఓలు, ఆర్పీలు పాల్గొన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ తరపున మరి ఈరోజు మన గౌరవ మేయర్ గారు మున్సిపల్ ఆఫీస్ మొదట 1వ తారీఖు నుంచి మనం ప్లాస్టిక్ రహితమైన ఆఫీస్గా ప్రకటించుకున్నాము. అందువల్ల మున్సిపల్ ఎంప్లాయీస్తో పాటు ఈ కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనము ఆఫీస్లో నిషేధించాము. అందుకని జనవరి 1వ తారీఖు నుంచి మనము మున్సిపల్ ఆఫీస్లో ఎలాంటి ప్లాస్టిక్ని మనం ఉపయోగించమని చెప్పేసి ఈరోజు ప్రకటించుకోవడం జరిగింది. దీంతో పాటుగా కొత్త సంవత్సరంలో ఒంగోలు నగరాన్ని కూడా ప్లాస్టిక్ రహిత నగరంగా మనం ప్రకటించుకోవాల్సి ఉంది. అందుకని నగరంలో ఉన్న ప్రతి పౌరులు కూడా స్వచ్ఛంద సంస్థల వారు, ఉద్యోగులు, వ్యాపారులు అందరూ కూడా క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను, అలాగే హోటల్లో ఉన్నటువంటి వారు ప్లాస్టిక్ ప్యాకింగ్ చేసేటువంటి ప్లాస్టిక్తో చేసేటువంటివన్నీ కూడా ఏవైతే మీరు ప్యాక్ చేస్తారో వాటి ప్లేస్లో మీరు కంటైనర్స్, స్టీల్ బాక్స్ తెచ్చుకునేలాగా అందరూ కూడా సహకరించాలని, ఈ క్యాన్సర్ బారి నుండి మన సమాజాన్ని రక్షించుకోవాలంటే ప్లాస్టిక్ రహిత సమాజం మనకు కావాలి. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది మనం నిషేధించుకోగలిగితే మనము ఈ సమాజాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకునే వాళ్ళని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్డర్ పాస్ చేస్తున్నారు. ఏమిటంటే మనము మటన్ అండ్ చికెన్ షాపుల దగ్గరికి వెళ్ళేటప్పుడు స్టీల్ డబ్బాలు కనుక ఎవరైతే వెళ్తారో వాళ్ళకు ఒక 5 రూపాయలు తగ్గిస్తున్నాము అని కొద్ది రోజులు అవి పాటించారు, తల్లి మళ్ళీ మామూలుగా అయిపోయింది. అంటే ఏదైనా సరే కొద్ది మనం 1-2 రోజులు, 1 నెలలో పాటించడం కాదు, మన లైఫ్ లాంగ్ కూడా దాన్ని గుర్తుపెట్టుకునే విధంగా కూడా మరి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన బ్యాగ్స్ కూడా ఈ యొక్క జనపనారతో చేసింది కానివ్వండి, మామూలుగా గుడ్డ సంచులు ఉంటాయి చూడండి, అవి కానీ ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే బాటిల్స్ విషయానికి వస్తే అందరూ కూడా ఈ రోజున మన ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ బాటిల్ అదొక ఫ్యాషన్ అనమాట. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ అని అనుకుంటున్నారు, కానీ తద్వారాగా ఆ బాటిల్ ఉండే వాటర్ వలన మనం కొన్ని సినిమాలు కూడా చూసాము. ప్లాస్టిక్ బాటిల్లో వరకు నీళ్ళు తాగినందువల్ల ఎన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. ఆ కాసేపు భయపడతాము, తర్వాత కొద్ది రోజులు ఆలోచిస్తాము, తర్వాత మళ్ళీ మర్చిపోయి మామూలుగా అలవాటు పడిపోతున్నాము. కానీ అది ఎంత ప్రమాదకరమో సింగిల్ యూజ్ ప్లాస్టిక్లో మనం నీళ్ళు తాగడం వలన. కాబట్టి దాన్ని మనం అరికట్టాలంటే ఫస్ట్ మనం ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉన్న బాటిల్స్ని కూడా మనం పూర్తిగా అరికట్టాలి. మనం దానికి బదులుగాను మనము స్టీల్ గ్లాసుల్లో కానివ్వండి, స్టీల్ బాటిల్స్ కానివ్వండి, గాజు బాటిల్స్ కానివ్వండి యూజ్ చేయమని చెప్పేసి మనం కనుక అందరము ఆలోచించినట్టు అందరం ఒక కంకణం కట్టుకున్నట్లయితే, ఒక దీక్షగా తీసుకుంటే ఒంగోలు మాత్రము ప్లాస్టిక్ రహిత ఒంగోలుగాను, అలాగే స్వచ్ఛాంధ్ర అంటే మనకు స్వర్ణాంధ్రలోని మన ఒంగోలు మొదటి స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి సర్వదర్శన సమయాలను పెంచాలని భక్తుల నుంచి వచ్చిన వినతుల మేరకు సర్వదర్శన వేళలను పెంచుతున్నట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. వారాంతపు రోజుల్లో జనవరి నుండి 6 స్లాట్ల ద్వారా భక్తులకు స్పర్శ దర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు, వీఐపీ బ్రేక్ ఉదయం 6 నుండి 7 గంటల వరకు, స్పర్శ దర్శనం ఉదయం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు, వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 11 గంటల 45 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, వీఐపీ బ్రేక్ రాత్రి 7 గంటల 45 నిమిషాల నుండి 8 గంటల వరకు, స్పర్శ దర్శనం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టికెట్లను వెబ్సైట్ ద్వారా మనమిత్ర 9552300009 వాట్సాప్ నెంబర్, 150 రూపాయల శీఘ్ర దర్శనం, 300 రూపాయల అతి శీఘ్ర దర్శనం టికెట్లను ఆన్లైన్ కరెంటు బుకింగ్ ద్వారా పొందవచ్చన్నారు. క్రీస్తు బోధనలు అనుసరణీయమని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. నాగులపలపాడు మండలం ఉప్పుగుంటూరులోని తెలుగు బాపిస్టు చర్చిలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, శాంతి, దయ, కరుణ కలిగి ఉండాలన్నారు. చర్చి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
టీడీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎస్ఎస్ సింగ్, రెవరెండ్ దైవాధీనం శేఖర్ బాబు, టీడీపీ మండల అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, గ్రామ అధ్యక్షుడు కనగాల శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ కాట్రగడ్డ చంద్రబాబు, సంఘ కాపరి సుధాకర్ పాల్గొన్నారు. దేవుడు కుమారుడు, ఆయన ఎక్కడైనా జన్మించేవాడు. ఒక రాజుగా జన్మించవచ్చు, ఒక పెద్ద భవనంలో, ఒక రాజభవనంలో జన్మించవచ్చు, ఒక పెద్ద ఆస్తిపరుడుగా జన్మించవచ్చు. కానీ ఆయన జన్మనే ఆయన ఒక సందేశం ఇచ్చాడు. ఏంటిదంటే, ఒక మామూలు పశువు ఇంట్లో పశువు పాకలో పుట్టాడు, ఒక బీద కుటుంబంలో పుట్టాడు. అంటే ఈ లోకంలో ఆయన వచ్చింది ఏంటంటే మామూలు ప్రజల కోసం, పేదల కోసం, బాధలు పడే వాళ్ళ కోసం ఆయన వచ్చాడు, పాపుల కోసం ఆయన వచ్చాడు. అంటే ఏదో రాజుగా రాలేదు, ఏం లేదు. సో ఆయన జన్మనే మనందరికీ ఒక సందేశం అనేది మనం గమనించాలి. దూరం వెళ్తూ ఉంటారు, బైబిల్లో చదువుతూ ఉంటారు, బైబిల్లోది చాలామంది కొంతవరకన్నా అర్థం చేసుకుంటారు. కానీ నిజ జీవితంలో మనము మనం అర్థం చేసుకున్న బైబిల్లో రాసిన వాక్యాలు మనం ఎంతవరకు పాటిస్తున్నామనేది మనం గమనించాలి. మనము ఉత్తగా ఏదో చర్చి లోపల వినటం, బయటకు వచ్చి మన ఇష్టం వచ్చినట్టు చేసేది చేయకుండా మనము ఒక క్రైస్తవులుగా నిజమైన క్రీస్తు వాక్యాలని, బైబిల్ వాక్యాలని మనం నిజ జీవితంలో పాటించాలని మరీ మీ అందరినీ కోరుతాం. ఇంటర్ విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు తెచ్చిన సంస్కరణలు అమలు చేసి వారి ఉన్నతికి కృషి చేయాలని బోర్డు ఓఎస్డీ సుబ్బారావు సూచించారు. జిల్లాలోని జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్కు ఒంగోలు ఆంధ్రకేసరి కాలేజీలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్ విద్యార్థుల ఉన్నతి కోసం తీసుకువస్తున్న సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు. పబ్లిక్ పరీక్షా విధానంలో వచ్చిన మార్పుల గురించి ఓఎస్డీ వివరించారు. విద్యార్థుల కెరీర్ను నిర్ణయించే ఇంటర్ దశలో తీసుకుంటున్న సంస్కరణలు వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంపీసీ విద్యార్థులకు నీట్ రాసే అవకాశం లభించడం మంచి అవకాశమన్నారు. ఇంటర్ బోర్డు ఆర్జేడీ పద్మజ, ఆర్ఐఓ ఆంజనేయులు, ప్రిన్సిపల్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాబోయేటువంటి మార్చి 2026 మొదటి సంవత్సరం పరీక్షలకు గాను ఈ సంవత్సరము మరి ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ కూడా సిలబస్ మార్చడం జరిగింది. అది ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEPలో భాగంగా గత సంవత్సరం 10th క్లాస్ వరకు అంతా కూడా NCERT సిలబస్ ప్రవేశపెట్టడం జరిగింది. దాని కంటిన్యూషన్ భాగంగా ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరం కూడా సిలబస్ మార్చడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్ సిస్టంలో కూడా మనకు పెను మార్పులు కూడా రిఫార్మ్స్ రావడం జరిగినాయి. ఎందుకనంటే ఏ విద్యార్థి అయినా ఏ సబ్జెక్ట్ అయినా రాసుకునే విధంగా మన CBSE ప్యాటర్న్లో మొదటి సంవత్సరం పరీక్షలు మొత్తం కూడా జరగబోతున్నాయి. అందులోకి మరి అందరూ కళాశాల ప్రిన్సిపాల్స్ మరియు లెక్చర్స్ని ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎలా మారుతున్నాయి, ఏం సబ్జెక్ట్స్ వస్తున్నాయి, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎడిషనల్ సబ్జెక్ట్స్, ఈ అవగాహన సదస్సు ప్రతి జిల్లాలో ఇంటర్ బోర్డు తరఫున ఒక అధికారిని పంపించడం జరిగింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా నేను ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాను. గతంలో మనకి ప్రతి విద్యార్థికి 5 గ్రూప్స్ ఉండేవి. 5 గ్రూప్స్ కంటిన్యూ చేస్తూ గతంలో 14 గ్రూప్స్ కాంబినేషన్స్ ఉండేవి. వీటిని 5 కుదిస్తూ ఏ సబ్జెక్ట్ అయినా విద్యార్థి కనుక ఒక ఇంట్రెస్ట్ కనుక ఉండకపోతే, ఒక ఎంపీసీ విద్యార్థి బాటనీ కూడా బయాలజీ కూడా చదువుకోవాలి అనుకుంటే అట్లాంటి విద్యార్థి కూడా చదువుకునే విధంగా అలాంటి ఫెసిలిటీస్ ఈ NEPలో భాగంగా కొత్త రిఫార్మ్స్లో మనం పొందుపరచడం జరిగింది.
కలియుగ వైకుంఠం తిరుమలకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి అలిపిరిలోనే భారీ టౌన్షిప్ను నిర్మించనున్నారు. ఈ టౌన్షిప్ ద్వారా కొండపై గదులు దొరక్క ఇబ్బందులు పడుతున్న భక్తులకు శాశ్వత పరిష్కారం లభించనుంది. టౌన్షిప్లో భారీ వసతితో పాటు టికెట్ కౌంటర్లు, కొండ మీదకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం, అన్నప్రసాదం కల్పించనున్నారు. శ్రీవారు కొలువైన తిరుమల కొండపై స్థలాభావం ఉండడంతో కిందనే భారీ వసతి సముదాయం నిర్మించడానికి అలిపిరిలో ప్రస్తుతం ఉన్న శిల్ప కళాశాలను మరో చోటుకు తరలిస్తారు. అక్కడ ఖాళీ అయ్యే సుమారు 20 నుండి 25 ఎకరాల విశాలమైన స్థలంలో ఏకంగా 20,000 మందికి పైగా భక్తులకు ఒకేసారి వసతి కల్పించేలా మెగా టౌన్షిప్లో ఏర్పాట్లు ఉంటాయి. విజన్ 2047 మేరకు ప్రపంచ స్థాయి ఆర్కిటెక్ట్లతో దీనికి ప్రణాళికలు సిద్ధం చేయించనున్నారు. తిరుమల వచ్చే భక్తులు ఇక్కడ బస చేసి స్వామివారి దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ టౌన్షిప్ ద్వారా వసతి కల్పించడం వల్ల తిరుమలలో గదుల కేటాయింపుపై ఒత్తిడి తగ్గనుంది. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి చేరే ప్రైవేటు వాహనాలను ఈ బేస్ క్యాంపుకు మళ్లించి వాటిలో వచ్చిన భక్తులను టీటీడీ, ఏపీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా తిరుమలకు పంపేందుకు ప్రత్యేక కేంద్రం, మోడల్ ట్రాన్స్ఫర్ టెర్మినల్ ఏర్పాటు చేస్తారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు, స్నానాలు చేసేందుకు భోజనం హాళ్లు, లాకర్లు వంటి సదుపాయాలు కల్పిస్తారు. ఈ బేస్ క్యాంప్ అందుబాటులోకి వస్తే కొండపై వాహన కాలుష్యం తగ్గించడంతో పాటు నీరు, విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చని టీటీడీ భావిస్తోంది. ప్రకాశం జిల్లాలో రబీ సీజన్కు సంబంధించి అన్ని పంటలకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రబీ సీజన్కు 34,878 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. జిల్లాలో ఈ నెలాఖరుకు 23,115 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 26,459 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెలాఖరుకు మరో 800 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందన్నారు. అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 17వ తేదీ వరకు 22,481 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరగ్గా మరో 13 రోజులకు 4,212 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతోందని అంచనా వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 6,773 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు. యూరియాను కోఆపరేటివ్ సొసైటీలు, ఆర్ఎస్కేలు, మార్క్ఫెడ్, రిటైల్, హోల్సేల్ కంపెనీ గోదాంలలో ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. రానున్న పంటకాలంలో కూడా కొరత ఉండదని స్పష్టం చేశారు. నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. రైతులు ఎరువులను బస్తాపై ముద్రించిన ఎంఆర్పీని చూసుకొని కొనుగోలు చేయాలని సూచించారు. ఎక్కడైనా డీలర్లు నిబంధనలు ఉల్లంఘించి కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులను దారి మళ్లించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు హెచ్చరించారు. 1.42 లక్షల హెక్టార్లలో మనకి వివిధ రకాల పంటలు సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఖరీఫ్లో మనకి సాధారణ విస్తీర్ణం 1,29,000 హెక్టార్లలో వివిధ రకాల పంటలు కూడా సాగు చేయడం జరిగింది. వీటికన్నిటికీ కావాల్సినటువంటి ఎరువుల్ని మనం జిల్లాలో నిల్వ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి రబీ సీజన్లో మనకి ఈ యూరియా మనకి 34,878 మెట్రిక్ టన్నులు అవసరమని మేము ప్రణాళిక తయారు చేసుకున్నాం. మనకి 1/10 నాటికి 4,824 మెట్రిక్ టన్నులు మనకి ప్రారంభ నిల్వ ఉంది. అదేవిధంగా 1/10 నుంచి 31/12 అంటే డిసెంబర్ దాకా కూడా మనకి 23,115 మెట్రిక్ టన్నులు యూరియా అవసరం కాగా ఇప్పటికీ 26,459 మెట్రిక్ టన్నుల యూరియాని రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ నెలాఖరికి మళ్ళీ మనకి ఇంకా ఒక 800 మెట్రిక్ టన్నుల దాకా యూరియా వచ్చే అవకాశం ఉంది. మనకి మొత్తం ఇప్పటిదాకా 1/10 నుంచి 17/12 దాకా కూడా మనకి 22,481 మెట్రిక్ టన్నుల యూరియాని ఇప్పుడు దాకా రైతులు వినియోగం చేసుకోవడం జరిగింది. రాబోయే 13 రోజులకి మనకి 4,212 మెట్రిక్ టన్నులు
యూరియా అవసరం కాగా ఇప్పటికీ మనకి 6,773 మెట్రిక్ టన్నుల యూరియా మన దగ్గర అంటే వివిధ షాపుల్లో ఉన్నాయి. ముఖ్యంగా మనకి ప్రైవేట్ డీలర్స్ కానీ, అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, రైతు సేవా కేంద్రాల్లో మనకి ఈ ఎరువులు ముఖ్యంగా యూరియా అందుబాటులో ఉంది. కాబట్టి రైతులందరూ కూడా కావాల్సిన వాళ్ళందరూ కూడా తెచ్చుకోవచ్చు. దీని గురించి ఎక్కువ హైరాణ పడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా రైతులు ఎంఆర్పి రేటు చూసుకొని షాపుల్లో నుంచి పర్చేజ్ చేయాలా. ఎవరైనా ఎంఆర్పికి మించి ఎవరైనా అమ్మినట్లయితే వాళ్ళ మీద ఎరువుల నియంత్రణ చట్టం ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్కి ప్రత్యామ్నాయంగా మనం కూడా ఈ నానో యూరియా, నానో డిఏపి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రత్యామ్నాయంగా మనకి సిఫార్సు చేయడం జరిగింది. కాబట్టి వీటిని కూడా మనం రైతులు ఉపయోగించినట్లయితే కొంతవరకు మనం ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ మీద మనం కొంత వినియోగం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఆ దిశగా ఆలోచన చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ విశ్వాసుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఒంగోలు కమిషనర్ వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. సచివాలయ కార్యదర్శుల ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దైవ సేవకులు క్రిస్మస్ విశిష్టతను తెలియజేశారు. ప్రేమ, శాంతిని లోకానికి అందించిన వ్యక్తి యేసుక్రీస్తు అని మేయర్ గంగాడ సుజాత అన్నారు. సచివాలయ ఉద్యోగులందరూ ఐక్యంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం సంతోషదాయకమని ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్ బాబు అన్నారు. ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ కె వెంకటేశ్వరరావు గారికి, అలాగే శరత్ బాబు ఎన్జిఓ ప్రెసిడెంట్ ప్రకాష్ మిస్టి గారికి, అలాగే కృష్ణారెడ్డి గారికి మనకి ఏ పని సరే ప్రభుత్వాలు మనకు నిర్ణయిస్తాయి. ఏ పని చేయాలన్నా కూడా ఒక ఛాలెంజ్గా, మీకు తెలుసో తెలియదు, నేను టీచర్గా ఉండే రోజుల్లో అయితే ప్రతి పని టీచర్కి అప్పచెప్పేవాడు, ప్రతి పని టీచర్స్కి అప్పచెప్పేవాడు ఆ రోజుల్లో. కానీ అప్పుడు మన స్కూల్కి రావాలి, రాకపోతే మన పిల్లలు స్కూల్కి రాని పిల్లలు తీసుకురావాలి, అక్కడ సెన్సెస్ వాళ్ళ టీచర్సే చేయాలి, ప్రతి పని టీచర్స్ అప్పచెప్పారు. రాను రాను రోజు మారే కొద్ది, గవర్నమెంట్ మారే కొద్ది పాలసీలు కూడా మారినాయి. టీచర్స్ దగ్గర నుంచి మళ్ళీ బియ్యం ఉండేది. అట్లా తర్వాత ఇప్పుడు మన సచివాలయాలు వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. అంతా ఏంటంటే జనాభా పెరుగుతుంది, పెరుగుతున్న జనాభాకు అవసరాలు పెరుగుతున్నాయి, ప్రభుత్వ పథకాలు పెరుగుతున్నాయి. ఇవన్నిటి వల్ల మనకు పని కూడా పెరుగుతుంది. మన పనే అది, ప్రభుత్వం మనకు ఏదైతే ఇస్తుందో దాన్ని చేయడం మన పని. ఆ పనిలో కనుక గట్టిగా మనం చేసినట్లయితే ఖచ్చితంగా గుర్తింపు, గౌరవం వస్తుంది. ఈ రోజున మరి మనకి గవర్నమెంట్ మారిన తర్వాత ఎక్కడైనా సరే డెవలప్మెంట్ జరిగింది అని అంటే మనకి రోడ్డు కడుపు చేస్తారు, పెద్ద ట్రైన్ కడతారు. నిజంగా మనకు మున్సిపాలిటీ డబ్బులు లేవు, అయినప్పటికీ కూడా వాళ్ళు మనం కాంట్రాక్టర్స్ బ్రతలాడుకొని ఎట్లా మంచి కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమం, క్రిస్మస్ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటే దాన్ని ఒంగోలులో కూడా నిర్వహిస్తున్నందుకు కంటిన్యూగా గత 3-4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా పార్టిసిపేట్ చేస్తూ మమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నందుకు ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా మన కొత్త కష్టాలు కూడా ప్రారంభమైంది. ఆ కొత్త కష్టాలు కూడా మనం రాబోయే రోజుల్లో అదే నిద్దాం. ప్రభుత్వం మనల్ని టైట్ చేసేస్తుంది రోజుకి. టైట్ చేసే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో మనందరం కృషి చేసి పరిష్కరించాలని తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ హృదయపూర్వకంగా అభినందిస్తూ, దీవిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మరొకసారి మనందరం కలుసుకునే అవకాశం ఉండదు. ద్వైతం, అద్వైతం, శుద్ధాద్వైతం, ద్వైతాద్వైతం ఇట్లాంటి మతాలు ఎన్నో పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత మన దేశానికి ఇస్లాం వచ్చింది, క్రిస్టియానిటీ వచ్చింది.
ఎన్ని మతాలున్నా భారతీయులు ఒకటిగా ఉన్నాము. ఇది మన దేశం యొక్క గొప్పదనం. దాన్ని మనం అంతా భారతీయులుగా నిలబెట్టుకోవాలి. ఇటీవల మనం చూస్తుంటాం, ఆ మతం గొప్పది, ఈ మతం గొప్పది, ఈ మతం తక్కువ, అలా చెప్పేటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఆత్మ న్యూనత ఉండదు, లేదంటే వాళ్ళకు భారతీయత అనేది ఉండదు. అలాగే కులాలు, ఒక కులం గొప్పది, ఇవన్నీ మనం సృష్టించుకోలేము. అందుకని చివరిగా మతాలు అన్నీ ఎందుకు ఉంటాయంటే, ఒక మాట, నేను చరిత్ర బాగా చదివాను, నేను ప్రపంచ చరిత్ర చదివా, ఇండియన్ హిస్టరీ చదివాను. ఈ చరిత్రలో అనేక మతాల చరిత్రలంతా నేను చాలా లోతుగా అధ్యయనం చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మతాలన్నీ ఎందుకు మనిషి ఏర్పాటు, మనిషి పుట్టడం ముందు మతం పుట్టలేదు, మనిషి పుట్టాక మతం పుట్టింది. మతం ఏం చెబుతుంది అంటే, మానవుడిని సన్మార్గంలో నడిపించి మోక్షమని, సాల్వేషన్ అని, కైవల్యం అని ఏదో మనం ఒక్కొక్క మతంలో ఒకలా చెప్పుకుంటాం. దానికి తీసుకెళ్ళడం. అద్దంకి మొండితోకపాలెంలో క్రీస్తు సంఘం సెమీ క్రిస్మస్ వేడుకలు బ్రదర్ మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పమిడిపాడు కేసీఎంఐ డైరెక్టర్ పాలపర్తి మార్క్ 2026వ సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి కేక్ కట్ చేసి విశ్వాసకులకు పంచిపెట్టారు. క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ దైవ సేవకులు సందేశమివ్వగా విశ్వాసులు క్రీస్తు గీతాలు ఆలపించారు. సంఘ కాపరులు తేడా అంజయ్య, మందా మాణిక్యరావు, కొలకలూరి సుకాన్, దర్శి శేషయ్య, ఉసురుపాటి శామ్యూల్, సలోమాన్, విజయ్ సుధాకర్, చిరంజీవి, మనోజ్, ఆదం తదితరులు పాల్గొన్నారు. సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు నాయన. అందరికి నీ కూలి వచ్చినటువంటి బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండు. ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్తలో 2వ అధ్యాయము వెలుగు సంబంధాలు అనే మాట చెప్తున్నాడు. సంఘములో నుండి సభ్యులతో మాట్లాడుతున్నాడు. మనము చీకటి వారము కాము, దాని గురించి ప్రస్తావన చేస్తూ ఎఫెసీ సంఘములో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన చేశాడు. చూడండి 5వ అధ్యాయము 8, 9 వచనాలను మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాలు. మీరు పూర్వమందు, అంటే మనమందరం కూడా ఒకప్పుడు ఏమై ఉన్నాము అంటే, ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే మీరు వెలుగు సంబంధాలు అని అన్నాడు. ఇప్పుడు ఎఫెసీ సంఘానికి తెలియపరచు ఆయన ఏమన్నా అంటే మీరందరూ కూడా ఒకప్పుడు చీకటి సంబంధులు అని అన్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. వెంకటరమణ నర్సింగ్ హోంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. క్రీస్తు సందేశాన్ని విశ్వాసులందరూ అనుసరించాలన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. ఒంగోలు 15వ డివిజన్ గ్రీన్ బెల్ట్ లో ఆక్రమణలు తొలగించిన కార్పొరేషన్ సిబ్బంది. ఎదురు దాడికి దిగిన ఆక్రమణదారులు. భక్తుల వినతుల మేరకు శ్రీశైలం మహాక్షేత్రంలో సర్వదర్శన సమయాలు పెంపు. జనవరి నుండి రోజుకు 3 సార్లు వీఐపీ బ్రేక్, 3 సార్లు స్పర్శ దర్శనం అమలు. డి న్యూస్లో నేటి మాట. అన్ని భయాలు పిరికితనం కాదు, కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.